సంతృప్తిగా. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం కోటిపల్లి బస్టాండ్ సోనో విజన్ షోరూం వద్ద నైట్ బిడ్ కానిస్టేబుల్ మీద దాడి చేసిన 3 యువకులను టూటౌన్ పట్టణ పోలీస్ స్టేషన్ ప్రత్యేక బృందం సౌత్ జోన్ డీఎస్పీ శ్రీమతి ఎస్ భవ్య కిషోర్ నేతృత్వంలో అరెస్టు చేసింది. కేసు నమోదు చేసి 24 గంటలలోపే హరీష్, కరిదుర్గ, సూర్య ప్రసన్న కుమార్, ములపర్తి వినోద్లను పట్టుకున్నారు. హరీష్ పై రాజానగరం పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్ ఉందని గుర్తించారు. 3 ముద్దాయిలను ఏజేఎఫ్ సీఎం కోర్టులో హాజరు చేశారు. ఒకతనికి ఉందండి, కట్టున్న హరీష్ అనే అతనికి మండపేటలో మర్డర్ కేసు ఉంది. రాజనగరంలో కూడా ఒక 307 ఉంది. రౌడీ షీట్ కూడా ఉంది అతనికి. ఇతను ఇక్కడ టౌన్ లో డ్రింక్ చేస్తున్నారు, కంటిన్యూస్ గా తాగుతూ ఉన్నారు వాళ్ళు. మధ్యలో జరిగింది అక్కడ మద్యం షాపుల దగ్గరే కాకుండా ఆ పక్కన కిలీ కొట్ల దగ్గర అక్కడ కూడా పొద్దున్నటి నుంచి సాయంత్రం వరకు తాగుతూనే ఉంటున్నారు. చుట్టుపక్కల కూడా ఒక మీరు బార్ షాపులో అనుమతించట్లేదు, మద్యం షాపులో అనుమతించట్లేదు, పక్కన కిలీ కొట్లు ఇచ్చేస్తున్నారు కదా, సాగేస్తున్నారు కదా, రోడ్డు పక్కనే కూర్చొని డ్రింకింగ్ చేస్తున్నారు. పేపర్ మిల్ సెంటర్, ఆర్కాడ్ గార్డెన్స్, దానవాయిపేట, ప్రకాష్ నగర్ ఈ చుట్టుపక్కల అన్ని కూడా ఇలాగే ఉన్నాయండి. మామూలుగా ఇప్పుడు బాగా ఎక్కువ ఉన్నది మేడం. ఆ బ్యాగ్ కూడా కూతు మంత్రంగా దగ్గర కూడా మీరు మఫీలో వెళ్ళితే కానీ మీకు తెలియదు. మనము యాక్చువల్లీ ప్రతిసారి ఈ మధ్య స్పెషల్ డ్రైవ్ కూడా కండక్ట్ చేసుకుని ఓపెన్ డ్రింకింగ్ చేసే వాళ్ళందరి మీద కూడా మల్టిపుల్ కేసెస్ పెడుతున్నాము. ఇదే స్టేషన్ లో ఒక 200 కేసులు పెట్టుంటారు లాస్ట్ మంత్. సో మనము ఓపెన్ డ్రింకింగ్ మీద చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటామండి. అండ్ ఎవరైతే వైన్ షాప్స్ వీటి దగ్గర ఉన్నారో మేమే పోయి విజిట్ చేస్తున్నాం. అందరి దగ్గర ఫ్లెక్సీస్, అవేర్నెస్